రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ బిల్లుకి స్పెషల్ మెజారిటీ ఓటింగ్ అనేటువంటిది రావాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 368 368 అధికారాన్ని అనుసరించి ఆ బిల్లుకి స్పెషల్ మెజారిటీ ఓటింగ్ రావాలి. స్పెషల్ మెజారిటీ ఓటింగ్ అంటే ఏంటి అంటే 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏం రావాలండి, ఆ సభలో ఎంతమంది అయితే పాల్గొంటారో, టోటల్ మెంబర్స్ ఎంతమంది అయితే ఆ ఓటింగ్లో పాల్గొంటారో ఆ ఓటింగ్లో పాల్గొన్నటువంటి వారిలో, ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళలో 2/3 ఎస్ చెప్పాలి. దానితో పాటు ఆ ఎస్ చెప్పినటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, టోటల్గా అది ఆ హౌస్ కెపాసిటీలో 50% కంటే ఎక్కువ ఉండాలి. అర్థమైందా? లైక్ 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ సభలో ఎంతైతే పాల్గొంటారో ఆ పాల్గొన్న వాళ్ళలో 2/3 అంటే 3కి 2 వంతులు ఎస్ చెప్పాలి. ఆ ఎస్ చెప్పిన వాళ్ళలో ఎంత ఉండాలి, ఆ హౌస్ కెపాసిటీలో 50% ప్లస్ 1 ఉండాలి. అలా ఉంటేనే అది ఆ బిల్ అనేటువంటిది పాస్ అవుతుంది యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 368. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఉదాహరణగా తీసుకుందాం. ఇప్పుడు పార్లమెంట్లో టోటల్ మెంబర్స్ అని వచ్చి స్ట్రెంత్ వచ్చేసి 540 అనుకుందాం. అంటే యాక్చువల్గా 543, అందుకంటే ముందు 545 ఉండేది. అందుకంటే ముందు అంటే లైక్ అసలు మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అంటే 550 మెంబర్స్ మ్యాక్సిమం లోక్సభలో మెంబర్స్గా ఉండొచ్చు. అయితే భారతదేశంలో 545 ఉన్నారు. ఆ 545లో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. సో ఆంగ్లో ఇండియన్స్ యొక్క ప్రాతినిధ్యం ఈ రోజున లేనందున, వాళ్ళ జనాభా భారతదేశంలో లేనందున ఆ 2 సీట్లు తీసేస్తే ఫైనల్గా ఇప్పుడు మనకి పార్లమెంట్లో లోక్సభలో 543 మంది ఉండటం జరిగింది. సో ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేం చేశానంటే 540 అని ఉదాహరణగా తీసుకుంటే ఆ 540లో 2/3 అంటే ఎంత అంటే 360 మెంబర్స్ ఉండాలి. 360 మెంబర్స్ సపోర్ట్ చేయాలి 2/3 అంటే. అర్థమైందా? బట్ ఇక్కడ సపోర్ట్ చేసింది ఎంత ఉన్నారు, 293. కాబట్టి తక్కువ ఉన్నారు, కాబట్టి ఆ బిల్ అనేటువంటిది వీగిపోతూ ఉంటుంది.